నా ప్రాణ ప్రియుడవు నీవే అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. నా
ప్రభువా యేసు, నా ప్రాణ ప్రియుడవు నీవే, నీవే, నా ప్రాణనాథుడ నీవే, నీవే. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచుకుందాం. నీ ప్రేమ బంధం నన్ను వెంటాడుతుందయ్యా.
నడిపిస్తున్న యేసేకి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. అన్ని నీవై ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఈ ఆదివారం రోజున ప్రభు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన చేసిన మేలులని తలంచుకునే సమయం ఇది. ఎందుకనంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, పూజకు అర్హుడు. కాబట్టి అటువంటి ఆ గొప్ప దేవుడిని మనం స్తుతించటం ఎంతో మంచిది. ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ ప్రభుని నామాన్ని ఘనపరుచుకుందాం. అందరం కలిసి ఆయనకున్న ఔన్నత్యం, గొప్పతనం ఈరోజు మనం పొగడాలి. ఆయన్ని పొగిడే సమయం ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు. ఇది ఆరాధన, ఆదివారపు ఆరాధన. ఆరాధన అంటే ప్రభుని హృదయపూర్వకంగా ఘనపరచటం, కొనియాడటం. కాబట్టి ఈ సమయంలో ఆయన గొప్పతనాన్ని తలంచుకుంటూ, ఆయన నామమును స్మరించుకుంటూ, సర్వాధికారివి, సర్వాజ్ఞుడవు, చెప్పండి, సంపూర్ణ సత్య స్వరూపివి, ఆయన నామాలు ఇవన్నీ. అతి సుందరుడవు, బల శౌర్యము గలవాడవు, సర్వ జగత్ రక్షకుడువు అంటూ ఆయన గొప్పతనాన్ని తలంచుకుంటూ ఈ ఆదివారం అందరం కలిసి ఆయన్ని ఘనపరుచుకుందాం. ఆయన మన కొరకు దిగి రావటమే ఈ లోకానికి గొప్ప భాగ్యం. మరి ఈ పాట పాడుతుండగా అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. సర్వాధికారివి, సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. సర్వాధికారివి,
సుందరుడా. వినబడాలి స్వరాలు, చప్పట్లు కొడుతూ. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని నీ ఘన, ఎనలేని నీ ఘన స్తుతించుచు నీను నే మహిమ పరతును. స్తుతించుచు నీను నే మహిమ పరతును. సర్వాధికారి అందరూ ఉన్న కాస్త స్వరాలెత్తాలి. వినిపించట్లా. సర్వాధికారివి, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలో ఆనందమును ధరణిలో నేను అనుభవింపా. మహిమాత్మతో నన్ను నింపితివా. నింపితివా. బల సౌర్యము గలన యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగునా. నీ గొప్పతనానికై నీకు స్తోత్రములు. హల్లెలూయా. ఆమేన్. అందరూ కలిసి పాటలు పాడుదాం. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి
జగత్ రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? అవునయ్యా, సర్వ జగత్ రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి అందరూ బలమైన నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. ఆమేన్. నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి సంపూర్ణ సాధ్య అందరూ సంపూర్ణ సాధ్య దివిలో ఆనందము ధరణిలో నేను మరవెని సాహస కార్యములు ఎన్నడూ ధైర్యముగాని వెంబడింతు. హల్లెలూయా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అందరం కలిసి పాట పాడుకుందాం. ఈ పాట తర్వాత సేవకురాలు మనల్ని ఆరాధన నడిపిస్తారు. అందరం కలిసి పాడుకుందాం ఈ పాట. పాడేటప్పుడు అందరూ నోరి గలం ఎత్తి స్వరం ఎత్తి చప్పట్లు కొడుతూ చక్కగా ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు పాడాలి. చప్పట్లు కూడా
మధ్యలోన చేసి దూతలల్లా పోగాడే దేవుడాయనే స్తుతుల మధ్యలో చేసి దూతలల్లా పోగాడే ఏడుచుండు భక్తుల స్వరము విని అందరూ ఏడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు అందరూ
చేస్తున్నవాడు. దూతలెల్లా పొగడే దేవుడు ఆయన ఒక్కడే. ఈరోజు ఆయన గొప్పతనాన్ని తలంచుకుని ప్రభువుని కనపరుస్తాం. స్తుతుల మధ్య నివాసం చేసి దూతలెల్లా పొగడి అందరూ స్తుతుల మధ్య నివాసం చేసి దూతలెల్లా పొగడి దేవుడాయనే. వేడుచుండు భక్తుల అందరూ వేడుచుండు భక్తుల స్వరము విని మధ్యలోనే ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని, ఉండేదనని మన కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను.
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఇది నా తీర్మానం. నేను స్తుతిస్తా జీవిత కాలం అంతా. నాతో పాటు కలిసి అందరూ చేతులెత్తి జీవాధిపతియు యేసయ్యా, జీవిత కాలమెల్ల స్తుతించెదను. బిగ్గరగా జీవితం పాడండి. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. నేను ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతిస్తానయ్యా. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆరాధిస్తానయ్యా. నా జీవితానికి జీవాధిపతి నీవేనయ్యా. నా జీవిత కాలం అంతా నిన్ను స్తుతిస్తానయ్యా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ కాస్త బిగ్గరగా హల్లెలూయా. అలాగే హృదయానందముతో ఈ నెలకి ఇది మొదటి ఆదివారపు ఆరాధన. అందరూ నేను చెప్పేవన్నీ చేతులెత్తి ఎలుగెత్తి స్తోత్రాలు చెబుతూ ఉండండి. ఈ సంవత్సరం గడిచిన 2 నెలలు ప్రభు కాపాడుకుంటూ మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలు నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మరొక నెలలోనికి మనల్ని క్షేమంగా నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మరొక నెలలో మనల్ని సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతమంది ఉన్నాం, ఇంతేనా స్వరం? ఇంకా ఎలుగెత్తి చెప్పాలి. మరొక నెలలో ప్రభు మనల్ని జీవముతో నింపిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలలో అపవాదికి అందనంత ఎత్తులో మనం నిలిపి ఏ కీడు పాడుకు అప్పగించకుండా క్షేమం ఇచ్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మరొక నెలలోనికి నడిపించిన యేసయ్య ఇప్పటి వరకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన నెలంతా ప్రభు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలంతా ప్రభు మనల్ని పోషించి మన ప్రతి అవసరత తీర్చినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలంతా ఆదివారపు ఆరాధనలన్నీ దీవెనకరంగా ఉజ్జీవకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెల ప్రభు బల్లారాధనలన్నీ ఉజ్జీవకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలలో బైబిల్ స్టడీస్ ని, బుధవారపు స్త్రీల కూడికను, శనివార ప్రార్థనా కూడికలన్నిటినీ దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. 10వ తారీఖు ప్రత్యేక ప్రార్థనా కూడికను గత నెలలో అభిషేకంగా జరిగించినందుకు, అనేకులకు మేలు చేసినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. 12 గంటల ఉపవాస ప్రార్థనకు ప్రభు ఇచ్చిన విజ్ఞాపన ప్రార్థన ఆత్మలకై అడిగినవన్నీ నెరవేర్చినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. 23 రాత్రి 24 రాత్రి పెనములలో 2 రాత్రులు సభలు దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలంతా ఇంటింటా ప్రార్థనా కూడికలను ఉజ్జీవకరంగా, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలంతా అడిగినవన్నీ నెరవేరుస్తూ మనల్ని ఆయనకు సాక్షులుగా నిలబెట్టినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. వేకుజాములో, రాత్రి జాములో జరుగుతున్న జూమ్ ప్రేయర్స్ ను కూడా ఆశీర్వాదకరంగా నెలంతా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెల ఇచ్చిన వాగ్దానం నెలంతా నెరవేర్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన ఆత్మలను గత నెలలో సంఘములోనికి చేర్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి కూడికలో ఆయన వాక్కు చేత ప్రజలను ధైర్యపరిచినందుకై, మేలు కలుగు చేసినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. సహించిన దానికంటే ఎవరికి ఏ బలహీనత దరికి రానివ్వకుండా కలిగిన బలహీనతలో స్వస్థతను, నెమ్మదిని, ఆరోగ్యం ఇస్తూ వచ్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం.
మనకిచ్చిన మందిరాలు, మందిర స్థలాలు, క్వార్టర్స్, వస్తు వాహనాలు, సంశిష్టాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని నెలంతా కాపాడి ఆయన పనిలో వాడుకున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఏర్పరచబడిన హెల్పర్, సువార్థికులు, పెద్దలు, పరిచారకులు, యవనస్తులను బలపరిచి గత నెలంతా పరిచర్య ధర్మం వారి ద్వారా జరిగించినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, హృదయపూర్వకమైన అర్పణలు, ఆహార పదార్థములు, అనేకమైన అర్పణలు ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. అర్పించిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు, ఆ అర్పణలు ఆయన పనిలో వాడుకున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలలో గంగూరు ఆ మందిరపు స్థలములో ఆ కల్వర్ట్ పనులు ముగించినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ గంగూరు స్థలములో ప్రభు ఇచ్చిన హైటెన్షన్ లైన్, ఆ షిఫ్టింగ్ కొరకు అమౌంట్ ను సిద్ధపరిచి కట్టడానికి ఆ షిఫ్టింగ్ పనుల్లో తోడై ఉన్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇచ్చిన సేవకుణ్ణి, సేవకురాలని, కుటుంబాన్ని క్షేమమిచ్చి నెలంతా సేవలో వాడుకున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరీక్షలు ప్రారంభించబడి ఉండగా ఇప్పటి వరకు బిడ్డలకు తోడై సహాయమై నిలిచి నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. సహవాసపు సేవకుల్ని, సేవకురాండ్లను, వారి కుటుంబాలను, వారి ద్వారా నడిపించబడుతున్న సంఘాలను ప్రభు క్షేమముగా నెలంతా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సహవాసపు దైవజనురాలకు ఇచ్చిన క్షేమం, నెమ్మది, ఆరోగ్యముకై నెలంతా ఇచ్చిన కాపుదలకై స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ చేతులెత్తి, రెండు చేతులెత్తి ఆకాశం తట్టు. మన కంటికి కనబడనవి, మన చెవికి వినబడనవి, మన హృదయానికి గోచరము కావు. ఇది ప్రభు వల్లే కలిగిందని తెలుసుకోలేము. కానీ అనుక్షణం, ప్రతిక్షణం ఎన్నో కార్యాలు ప్రభు చేస్తూ ఇప్పటి వరకు మనల్ని ఇలా నడిపించారు. మరి ఆయన చేసిన కార్యాలకు మర్చిపోకూడదు. కాబట్టి ఏవి మన గ్రహింపులోకి రాలేదో, ఏవి మనం తెలుసుకోలేకపోయామో వాటన్నిటి నిమిత్తం చేతులెత్తి ఎలుగెత్తి కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెబుదామా? ఇంతేనా? ఇంతేనా? బిగ్గరగా ప్రభువా, నువ్వు చేసిన కార్యాలకై స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన మేలులకు, మీరు జరిగిస్తున్న మేలులకై స్తోత్రములు. అందరూ ఎలుగెత్తి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. చేసిన ప్రతి మేలును బట్టి హృదయమంతా కృతజ్ఞతతో నింపబడిన వారమై ప్రభువుని ఆరాధించుకుందాం. ఆరాధనీయుడు, ఆరాధనకు యోగ్యుడైన ఒక్కరే కనుక కొన్ని ఆడబడే నామం, కీర్తింపబడుచున్న నామం యేసు నామం. ఎలుగెత్తి అందరూ ఆనందముతో, సంతోషముతో పాడుతూ ఆయన నామాన్ని కొనియాడి కీర్తించుదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా. ఆనందమే నా
ఆరాధన మధ్యలో సంచరించిన యేసయ్య తట్టు ఒక్కసారి మన చేతులెత్తి ఆయన నిన్ను చూస్తున్న వేళ, ఆయన సన్నిధి మనల్ని తాకుతున్న వేళ, నీవేనయ్యా 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 నీవే నా ధైర్యము, నీవే నా విజయము, నీవే ఆధారమా, ఆనందమా, ఆరోగ్యమా, నా దిశమా. చెప్తామా? నీవేనయ్యా 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 నీవేనయ్యా. నీవు కాక వేరెవ్వరు లేరయ్యా. మాలో ఊపిరున్నంత వరకు, నీవు ఆయుష్ ఇచ్చినంత వరకు మా సమస్తము నీవే అయ్యా, మా సర్వస్వము నీవే అయ్యా. అంతము వరకు నడిపించువాడవు నీవే అయ్యా, నీ చిత్తములో నిలబెట్టువాడవు నీవే నాయనా. మహాపరిశుద్ధుడివే, మహోన్నతుడివే, సర్వాధికారివే, గొప్ప దేవుడివయ్యా. ప్రతి మార్గములో నీవు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు నాయనా. అన్ని సమయాల్లో నీవు మా పక్షమై ఉండి నడిపిస్తున్న విధానముల కొరకు స్తోత్రములయ్యా. అపజయాలను విజయాలుగా మారుస్తూ, ఓటమిని నాయనా విజయముగానే మారుస్తూ ప్రభువా అయా నీకు స్తోత్రములు. మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములు నాయనా. ఈ విశ్వాస ఓడ యాత్రను అంతము వరకు నడిపించువాడవు నీవే. గురి యొద్దకే అద్దరికి చేర్చగలిగిన వాడవు నీవేగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రములు. ఆరాధన మధ్యలో సంచరించిన దేవానికి స్తోత్రం. ఆశతో మేము నీ సన్నిధిలో వేచి ఉండగా నీ దాసుని మరుగుపరచి కృపగలిగిన శక్తివంతమైన నీ వాక్కును మీరు వెల్లడిపరచమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యములకు ఏవి అడ్డుపడుతున్నాయో ప్రతి వాటిని దూరపరచి సమయమంతటిని మీరు మాకు దీవెనకరముగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. తీయండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు. ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం. పాత నిబంధన 171వ పేజ్. 171వ పేజీ అండి, ప్రారంభం నుండి పాత నిబంధనలో చదువుతున్నారు. జాగ్రత్తగా వినండి. మరియు చాలా మాటలు రాయబడి ఉన్నాయి, కానీ మనకు అవసరమైన మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట నీ పూర్ణ హృదయముతోను అన్న అక్కడి నుండి చదువుతారు. జాగ్రత్తగా వినండి. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. చాలు, తలలు పైకెత్తండి, దేవుని మాటలు వినండి. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, అక్కడున్న చాలా మాటలు ఉన్నాయి, కానీ మనకు అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే రీతిలో ఒక చక్కని మాట ఆ వచనంలో నుండి ఏమనంటే, నీకు మేలు చేయటానికి ఆయన నీ వైపు మల్లును. మరొక్కసారి, నీకు మేలు చేయటానికి ఆయన నీ వైపు మల్లును. ఈ ఆఖరి మాట మన వాడుక భాష కాదు. వాడుక అంటే రోజు మనం మాట్లాడే దానిని వాడుక భాష అంటారు. మన వాడుక భాషలో మల్లుకోండి అని అంటామా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటారు అప్పుడు మనల్ని. ఎందుకనంటే మనం ఆ మాట ఉపయోగించం, అది వాడుక భాష కాదు. కాబట్టి అందుకునే కాస్త మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ అర్థమయ్యే భావంలో మీకు చెప్తున్నాను. ఇదిగో నీకు మేలు చేయటానికై, ఇదిగో నీకు మేలు చేయుటకు నేను నీ వైపు తిరుగుతాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరొక్కసారి, నీకు మేలు చేయటానికి నేను నీ వైపు తిరుగుతాను. మల్లుకోవటం అంటే తిరగటం. నీ వైపు నేను తిరుగుతాను. నీకు మేలు చేయటానికి నీ వైపు నేను తిరగాలనుకుంటున్నాను.
ఇది జరిగింది కాదు, జరగబోయే దాని గురించి చెబుతున్న మాట. మల్లుకొని ఉన్నాడు అంటే అప్పటికే జరిగిపోయింది. కానీ మల్లుతాను అంటే జరగవలసింది, ఒక ప్రామిస్, ఒక వాగ్దాన రీతిలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు ఇస్తున్న మాట. ఈ మాట మార్చిన నా దేవుడు ఎందుకు ఈ వాగ్దానం ఇస్తున్నారు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనకు మేలు చేయటానికి మన ప్రభు మన వైపు తిరుగునుగాక. ఆమేన్. ఈ లోకంలో పరిస్థితులు ఎలాగుంటాయనంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకు విముఖులుగానే ఉంటారు. ఎవరు మన వైపు తిరిగేవారు లేరు. ఉన్నారా? లేరు. ఎందుకని ఈ నెల దేవుడు ఈ మాట ఇస్తున్నాడు? ఆయన ఎందుకు మన వైపు తిరగాలనుకుంటున్నాడు? ఆయన తిరిగితే మన వైపు ఏం జరుగుతుంది? ముచ్చటగా 3 విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నాను, దేవుని సేవకునిగా, దేవుని ఆత్మలో. ఎందుకు ఆయన మన వైపు తిరగాలనుకుంటున్నాడు? మొట్టమొదటి మాట మనం చదివిన లేఖన భాగంలోనే ఉంది. ఎందుకు తిరగాలనుకుంటున్నాడంట ఆయన? ఎందుకు తిరగాలనుకుంటున్నాడు? నీకు మేలు చేయటానికి. మరొక్కసారి, మీకు మేలు చేయటానికి నేను నీ వైపు మల్లుతాను. నీకు మేలు చేయటానికి. ఒక్క మాట తలపైకెత్తి ఒక్క సమాధానం చెప్పండి. ఈ లోకంలో మనకు మేలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈ పండు నాతోనే ఉంటాడు ఎప్పుడు. అన్న 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 ఏంట్రా బాబు చెప్పు, అన్న చెప్పు, అది చేయినా ఇది చేయినా అంటాడా? సరే అది చేయి ఇది చేయి, ఇది గిట్రా అతి ఇది చెప్తూ ఉంటా. బాగానే ఉంటాడు, నాతో ఎప్పుడు బాగానే ఉంటాడు, మంచి పిల్లవాడు కూడా. ఈ పైన రూపాన్ని మాత్రమే నేను చూడగలుగుతా, కానీ ఈ లోపల ఉన్న హృదయం నేను చూడగలుగుతానా? ఏంటి సమాధానం చెప్పరు? అన్నీ నాకే చెప్తున్నాడు. ఏంటో స్విచ్లు నేనే వేయాలంట, కుర్చీలు నేనే తీయాలంట, ప్రశాంతంగా వచ్చి కూర్చుంటే ఇట్రా అంటాడు. ఈ లోపల అనుకుంటున్నాడు అనుకోలేండి, అనుకున్నాడు అనుకోండి, నాకు తెలుస్తుందా? నేను చూసేది ఎంతవరకు? ఈ లోకంలో అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది కుటుంబ జీవితమైనా, జీవించే జీవితకాలంలో మనతో పాటు చాలామంది కలిసి జీవిస్తూ ఉన్నాం. వారిలో మనకు మేలు చేసేవారు ఎవరా, కీడు చేసేవాళ్ళు ఎవరా తెలుసుకోని లోకం అయిపోయింది ఈ లోకం. అవునా కాదా? నిజమే. ఎవరు మేలు చేసేవాళ్ళ, ఎవడు కీడు చేసేవారా తెలియని లోకం ఈ లోకం. కలిసి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అన్నా నువ్వెంత గొప్పోడు అన్నా అంటూ ఉంటారు కలిసి. కానీ ఆ పక్కకెళ్ళి చెప్పాల్సినవన్నీ ఆ పై అధికారులకు చెబుతూ ఉంటారు. ఇవి లోకంలో మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే కూర్చోనన్నా, అంటే దీని భావం ఏంటంటే, లోకంలో ఎక్కడ చూచినా మనిషికి మేలు చేసేవారు కారణరాటం లేదు. కాబట్టి స్వయాన నా ప్రభు మాట ఇస్తా ఉన్నాడు, నీకు నేను మేలు చేయటానికి నీ వైపు నేను మల్లుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పండి, మేలు చేసేవాళ్ళైతే గత 10 రోజులుగా, మేలు చేసేవాళ్ళైతే గత 10 రోజులుగా అనంతపురంలో, విజయవాడలో, గుంటూరులో, చాలా చోట్ల, వైజాగ్లో ఏమంటే చికెన్ మేళా పెడతారా చెప్పండి? ఏంటి నాకు చూసి నవ్వుతున్నారు? రండి తినండి, ఉచితం. ఈ ప్రకృతి సంబంధించిన వైద్యులైతే అసలుగా జీవితం అంతా వాటి గురించే మొత్తుకుంటూ ఉంటారు. తినొద్దు 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 వాటిని అని. ఎందుకని? జీడి మాడిఫై అంటారు. అంటే జీన్స్ని మార్చారు. కోడి డజన్ గుడ్డు పెట్టి పొదగాలి, కానీ ఫారం కోడి పొదుగుతుందా? జీవితకాలం అంతా మొదలెడితే అది పెడతానే ఉంటుంది గుడ్డు. అంటే దాన్ని ఏం చేశారు? దాని జీన్స్ మార్చారు. ప్రకృతి దేవుడు చేసిన సృష్టిలో కలిగినట్లుగా కాకుండా వారు దాన్ని మార్చారు మందుల ద్వారా, దాని జీవితాన్ని, విధానాన్ని, జీన్స్ని. అందుకని జీవితకాలం అంతా పెట్టి 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 పిప్ప అయిపోతుంది. ఆ పిప్ప అయిన వాటిని తీసుకొచ్చి బయటపడేస్తే అవి కోసుకొని తింటున్నాడు మనిషి. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, లోకములో మనకు మేలు చేసేవారు ఎవరు లేరండి. అది దాని సంగతి. మేలు చేసేవారు ఎవరు లేరు ఈ లోకంలో. అయ్యో ఇటువంటి తింటే మనుషులకి హాని వస్తుందేమో, కీడు వస్తుందేమో, చిన్న వయసులోనే బలహీనతలు వస్తాయేమో, మనిషికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమో అని మనుషుల మేలు కొరకు ఆలోచన చేసేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకనే ప్రభు మనకు మేలు చేయడానికి మన వైపు మలుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం. ఈ లోకం అంతా అది చూడండి,
చేపలు, అంత చెరువులో పెంచే చేపలు కూడా ఒక ఆయన అంటాడు అది జీడి మాడిఫై చేప అంట. అంటే 1000 వేస్తారు చేపలు, దాంట్లో చేపల వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని వేసారో అన్నీ ఉంటాయా, 2000 అవుతాయా? ఏం మాట్లాడరు? ఓ 10,000 చేపలు వేసారండి చెరువులో. ఆ 10,000 చేపలు పెరిగి పెద్దవయ్యి ఒక్కోటి 4 కేజీలు, 5 కేజీలు, 6 కేజీలు, 10 కేజీలు దాకా అవుతాయేమో నాకు తెలియదు, కానీ 4 కేజీ 10 కేజీలు అవుతాయి, 10 కేజీలు అవుతాయి. వైద్యులు అంటారు నిజంగా అయితే 10,000 చేపలు అయితే 20,000, 30,000 అవ్వాలి, ఎందుకంటే పిల్లలు పెట్టాలి అవి. కానీ పెడుతున్నాయా? అయ్యే ఓ మందులు వేసి పెంచి లోకమంతా మనిషి కీడే కలుగుతూ ఉంది. ఈ కీడు హానికరమైన లోకంలో మేలు చేయటానికి ప్రభు మన వైపు తిరుగుతున్నాడు. ఈ మాట వచ్చినప్పుడు నా హృదయానికి ఎంతో ధైర్యం కలిగింది. ఎందుకంటే సంఘంలో ఉన్నవాళ్ళు ఏమో నాకెందుకులే, నేను నా కుటుంబం అనుకోను. ఎవరు ఏ స్థితిలో బాధపడుతున్నా సంఘంలో ఉన్న వారందరికీ ఆ వేదన ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ హానికరమైన లోకములో, ఈ కీడు కలిగిన లోకములో ప్రభు మాట ఇస్తున్నాడు సేవకుని ద్వారా, మనందరికీ మేలు చేయటానికి ప్రభు మన వైపు మల్లునుగాక. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. లోక పరిస్థితులు మనం గమనిస్తే లోకంలో ఉన్న వాటిని అంతా హానికరమే, మేలుకరమైనవి ఏమీ లేవు. అందుకు అంటాడు మేలు చేయటానికి నేను నీ వైపు తిరగబోతున్నాను. ఏ విషయాలు మేలు చేస్తాడు? 1 అక్కడేమన్నాడు 9 ప్రారంభం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిట్లో 1 ఎందులో మేలు చేస్తాడంట? చేతి పనులు. చేతి పనులు అంటే ఉద్యోగం, వ్యాపారం, ఇంకా వృత్తులు ఎవరు ఏదైతే చేసుకుంటున్నారో వాటిలో ఏం చేస్తాడంట? ఆయన మేలు చేయటానికి ఆయన మన వైపు తిరుగునుగాక. కాస్త బిగ్గరగా చెప్పండి. సంఘంలో ఎంతమంది అయితే ఉద్యోగస్తులు ఉన్నారో నా దేవుడు ఈ నెల మీ వైపు తిరిగి మీకు మేలు చేయునుగాక. ఎంతమంది అయితే వ్యాపారస్తులు ఉన్నారో మీ వ్యాపారంలో నా దేవుడు మేలు చేయటానికి మీ వ్యాపారం వైపు తిరుగునుగాక. చేతి పనులు చేసుకుంటున్న వారు ఎంతమంది అయితే సంఘములో ఉన్నారో వారికి మేలు చేయడానికి నా ప్రభు వారి వైపు మల్లుకొనుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ చేతి పనులన్నిట్లో నీకు మేలు చేయడానికి ప్రభు నీ వైపు మల్లుతాడు, మల్లుకుంటాడు. ఏది చేసినా కలిసి రావట్లేదండి, కలిసి రాదు. ఎందుకంటే ప్రభు నీ వైపు మల్లుకుని లేడు. అందుకనే భక్తులు అడిగారు ఏమనంటే, ప్రభువా నా వైపు మల్లుకో ప్రభువా, నా వైపు మల్లుకో ప్రభువా. ఎందుకుని అని అంటే, ఇదిగో నువ్వు నా వైపు తిరిగితేనే కానీ నాకు మేలు కలగదు. ప్రభువు మనకు దూరంగా ఉన్నంత వరకు మన జీవితంలో ఏ మేలు మనం అనుభవించలేం. ఈరోజు అందుకనే ప్రభు మాటిచ్చి వెడుతున్నాడు, మనకు మేలే కలుగునుగాక. మార్చి నెలలో నా ప్రభు ఇస్తున్న మాట ఒకటి, ఇదిగో మీకు మేలు కలుగునట్లు ప్రభు మన వైపు మన కుటుంబాల వైపు మల్లునుగాక. 1 రెండో మాటగా చెప్తున్నాడు అక్కడ చేతి పనులు అన్నాడు. రెండోదిగా నీ గర్భఫలము విషయములు, అంటే నీ పిల్లల విషయాలలో నీ పిల్లలకు మేలు కలుగునట్లు నీ పిల్లల వైపు ప్రభు మల్లునుగాక. ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఒకసారి చేతులు ఎత్తండి. ఎల్కేజీ నుండి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఎగ్జామ్స్ రాసే పిల్లలు, ఎల్కేజీ అర్థం కాలేదు, ఎల్కేజీ నుండి హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ, ఇంజనీరింగ్, ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసే పిల్లలు ఏంటి సగమే ఎత్తారు, సగమే రాసి వస్తారా ఏంటి? చాలామంది ఉన్నారు. మంచిది, దింపండి. నా ప్రభు మీకు మాట ఇస్తున్నారు, మాట తప్పని వాడు నా ప్రభు. ఇదిగో నీ గర్భఫలం, నీ పిల్లల విషయంలో మేలు చేయటానికి నేను నీ బిడ్డల వైపు తిరుగుతాను. ఈ సంవత్సరం నా ప్రభు ఇదిగో ఈ మార్చి నెలలో ప్రభు మాట ఇస్తున్నారు, బిడ్డల పక్షంగా ప్రభు తిరిగి వారికి మేలు కలుగు చేయునుగాక. రాసే పరీక్షలు నా ప్రభు వారి వైపు తిరిగి వారికి మేలు చేయునుగాక. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. నీ చేతి పనులు, నీ గర్భఫలం, ఆఖరిగా అంటాడు అక్కడ నీ పశువులు, నీ భూమి పంట ఫలము విషయములో నీకు మేలు చేయటానికి ప్రభు నీ వైపు మల్లుకొనుగాక. ఈ 3 మాటలు పెట్టుకోండి. ఆఖరిగా ఫలం, నీ కష్టార్జితం, భూమి ఫలము, పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని విషయంలో నీకు మేలు కలుగునట్లుగా నా ప్రభు నీ వైపు మల్లునుగాక. హల్లెలూయా కాస్త బిగ్గరగా చెప్పండి.
ఈరోజు ఈ మాట వింటున్న మన జీవితంలో నేను దాటి వెళుతున్నాను. మేలు చేయటానికై ప్రభువు మన పక్షమున, ఇదిగో మేలు చేయటానికి ప్రభు మన పక్షమున మన వైపు మల్లుకొనును గాక. చాలామంది ఈరోజు దేవుని మేలు కొరకు వేచి ఉంటున్నారు, కానీ మేలు అనుభవించలేకపోతున్నారు. ఎందుకనంటే దేవుడు వారి వైపు తిరిగి లేడు. ఒక ప్రశ్న మీకు, ప్రభు మీ వైపు తిరిగి ఉన్నాడా? ప్రభు మీ వైపు మల్లుకొని ఉన్నాడా? ఏం చెప్తే ఏమవుతుందో అన్నట్టుగా చూస్తున్నారేంటో. ప్రభు మీ వైపు మల్లుకొని ఉన్నాడా? మాకెట్ట తెలుతుందండే అంటారు మీరు. అందుకునే భక్తుడు అంటాడు ఓ చక్కని మాట, జకరియా 1:3 చదవండి. ఇప్పుడు నీకు మేలు కలుగుతుందో లేదో, నీ చేతి పనుల్లో, నీ పిల్లల విషయాలలో, నీ భూ పంట విషయంలో నీకు మేలు కలుగుతుందో లేదో తెలియాలంటే అసలు ప్రభు నీ వైపు మల్లుకొని ఉండాలి కదా. ఆయన నీ వైపు మల్లుకొని ఉన్నాడా లేదో నీకు తెలియాలనంటే జకరియా 1:3 చదవండి అక్క. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆయన మన తట్టు తిరిగి ఉన్నాడా? మరలా ఆయన మీ తట్టు తిరిగి ఉన్నాడా? ఉన్నాడో లేదో? ఉన్నాడో లేదో? మేలు చేయటానికి ప్రభు మన తట్టు తిరిగి ఉన్నాడా లేదా? ఉన్నాడు అని చెప్పడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీవు ఆయన తట్టు తిరిగి ఉంటే ఆయన నీ తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జీవము గల దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఒకటే, నీకు ఈ లోకంలో మేలు కలగాలి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే లోకంలో కనబడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య నీకు మేలు కలగటానికి నేను నీ వైపు మల్లుకోవాలంటే మనం చదివిన మూలవాక్యంలో కూడా ఉంది, మీరు నా వైపు మల్లుకుంటే నేను మీ వైపు మల్లుకుంటాను, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. ఈ నెల వాగ్దానం మన చేతిలో ఉంది, నెరవేర్పు. ఆయన మన తట్టు తిరగాలంటే మనం ఆయన తట్టు, చెప్పండి గట్టిగా, తిరగాలి. తిరగటం అంటే ఇదిగోండి, నేను నా యాంగ చూడండి. ఒకప్పుడు ఈ గోడతో మాట్లాడుతూ ఉండేవాడిని, చెక్కతో. ప్రభువా, దేవుడా నా మొరయిను ఆలకించు అంటే దీనికి ఏమీ స్పందన ఉండేది కాదు. ఎందుకంటే దీనికి ఏమి లేదు, చెప్పండి, దీనికి ఏమి లేదు. ఎన్ని సంవత్సరాలు ఎట్టగా పడి ఉంటుంది అది, దీనికి ఏమి లేదు, జీవం లేదు. అందుకని ఇదిగో దీనికి జీవం లేదని జీవము కలిగిన నా మాట విని నా హృదయాన్ని తెలుసుకుని నా జీవిత పరిస్థితులని మార్పు కలిగించే యేసయ్య వైపు నేనేం చేశాను చెప్పండి, తిరిగా. ఇప్పుడు అంటాడు ఆయన, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. మరలా మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. మీరు కొంతమంది ఇలాగున్నారు. ఎలాగూ మాట్లాడరేంటండి? అంటే పూర్తిగా ప్రభు వైపు తిరగల, సగం మాత్రమే తిరిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటాడు, మీరు మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవా వైపు మీరు మల్లుకుంటే నేను పూర్తిగా మీ వైపు మల్లుకుంటాను. మీరు సగం లోకం, రాజకీయాలు, లోక అలవాట్లు, లోకంలో ఉన్నవి వాటిని మీదకి వేసుకుని జీవితాలతో పెట్టుకుని నా వైపు పూర్తిగా తిరగకుండా సగం ఉన్నారనుకోండి, నేను మీ వైపు తిరగను. ఆయన తిరిగితేనే కానీ మనకు మేలు కలగదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, పూర్ణ హృదయముతో మన దేవుడైన యెహోవా వైపు మీరు మల్లుకొని ఉన్నారా? మీరు తిరిగి ఉన్నారా? ఏం నాయంగా అడుగుతున్నారు, ఏం చెప్పాలా అన్నట్టుగానా? తిరగలేదే మీరు దేవుని వైపు? అయ్యా నమ్ముకున్నాను కానీ ఇంకా ఆలోచనలన్నీ ఏదో నమ్ముకున్నా. మంచి చూడాలంటే, మంచి శుభకార్యం పెట్టుకోవాలంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇదిగో మా ఇంట్లో అట్టగా చూసేవాళ్ళు, అదే చెప్తున్నా. ఇంట్లో కూటం పెట్టుకోవాలన్నా ఆగని చెప్పని వెళ్ళి పంతులు గారు మంచి రోజు చూసి వచ్చేవాళ్ళు మా నాన్న. వాస్తవంగా చెప్పేది, ప్రారంభ దినాలలో సగమే తిరిగారు. మ్యావ్ అందనుకోండి వచ్చి ఉదయాన్నే
పిల్లొచ్చింది మంచిది కాదమ్మో, లోపలికి వెళ్ళి వద్దాం అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వెళ్ళేవారు ఉన్నారా లేదా? ఏంటి అడు చూస్తున్నారు? మరి నిజమే కదా. ఇంట్లో వాస్తులు చూసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారని ఊపేస్తున్నారు. ఉన్నారు. మంచి రోజులు చూసేవాళ్ళు ఉన్నారా లేదా? అసలుకే ఆదివారం అంటేనే 2 ఆరాధనలు, రాత్రికి ఏదో కార్యక్రమం కంపల్సరీ ఉంటుంది. ఈ ఒత్తిళ్ళు మళ్ళా సాయంత్రం కాదు మధ్యాహ్నం ఎంగేజ్మెంట్ అన్నారు. ఇదేంట్రా బాబు, ఆదివారం ఎంగేజ్మెంట్ అసలు కుదరదంటే నువ్వు పెట్టాల్సిందే అన్నారు. నేను పెట్టడం ఏంటి, ఎట్లా జరుగుతాం ఇవన్నీ, ఎందుకు రేపు పెట్టుకోండి ప్రశాంతంగా పెట్టుకోండి మందిరంలో అని అంటే లేదు 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 ఇదిగో రేపు పెళ్ళి ఉందన్నారు. సర్లే మంగళవారం పెట్టుకో. అమ్మో పాస్టర్ గారు ఎప్పుడు పెట్టుకోమన్నావు? మంగళవారం. బాబోయ్, మరి ఆ మంగళవారానికి ఏమొచ్చిందో నాకు తెలియదు. మంగళవారం శుభకార్యక్రమం పెట్టుకోవటానికి బాబోయ్ అంటున్నారేంటో. నిజమే మరి. సర్లే 5వ తారీఖు, సర్లే నా మంగళవారం కాకపోతే బుధవారం పెట్టుకున్నానంటే 5వ తారీఖు నుంచి అంట మొదలవుతాయి అంట. ఏం మొదలవుతాయి? మీకు అందరికీ మీరెవరో పాటిస్తున్నారు, నాకేం తెలియదు ఇప్పుడు వరకు, నాకేమీ తెలియదు ఇప్పుడు వరకు. 5వ తారీఖు నుంచి అంట లెంట్ డేస్ మొదలవుతాయి అంట. ఏం దినాలు? శ్రమ దినాలు. ఎవరికి శ్రమ? నీకా యేసయ్యకా? ఆయన ఒక్కసారి పడింది చాలదా శ్రమ? జీవితకాలం అంతా శ్రమ పెడితేనే ఉంటారు ఆయన్ని. అయితే ఏంటమ్మా అన్న అంటే, అమ్మో శ్రమ దినాల్లో అస్సలు శుభ కార్యక్రమాలు పెట్టుకోకూడదండి. ఇళ్ళు ఓపెనింగ్లు కానీ పెళ్ళిళ్ళు చేయటం కానీ అబ్బాయి అసలు ఏవి శ్రమ దినాలు. నేనంటా నువ్వు తిరిగావా దేవుని వైపు? నువ్వు తిరిగావా? అయ్యా మాకైతే లేవయ్యా, ఎందుకంటే మనం అనుసరించేది వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన బోధనని. కానీ ఎదుటాళ్ళు ఉంటారు కదయ్యా, పెళ్ళికొడుకు అంటయ్యా ఇదిగో మంచి భక్తుడు అంటయ్యా. ఏం భక్తుడంట? రోజు లెక్కలు చూసుకుంటాడంటయ్యా, ఏది మంచో ఏది చెడు. మరి నిజమే, ఏది తిరిగింది ఏది? ఇంకా నేను అంటాను తిరిగామని చెబుతున్నాం, ప్రభు వైపు తిరిగామని చెబుతున్నాం, ఇంకా మంచి చెడు చూస్తూనే ఉన్నాం. శనివారం అని శుభలేఖలో రాయడానికి భయం. ఏమని రాస్తున్నారు? స్థిరవారం. శని అంటే శని వచ్చేస్తుందామన్న భయం, స్థిర అంటే స్థిరపడిపోతామన్న నమ్మకం. నిజమే కదా. ఈరోజు మనిషి తిరిగామని చెప్పుకుంటున్నాడు కానీ దేవుని వైపు తిరగలా. నా ప్రభు అందుకునే అంటాడు, నేను నీకు మేలు చేయాలి అంటే నీవు మొదటిగా నా వైపు తిరగాలి, అది పూర్ణ హృదయముతో. అప్పుడు నేను నీ వైపు మళ్ళుకుంటాను. అప్పుడు వరకు ఆయన ద్వారా మనం మేలు పొందుకోలేం. ఏదో పేరుకు మాత్రమే మాత్రమే కానీ లేదు మేలు కలగట్లా. ఎందుకు నా ప్రభు మేలు చేయలేకపోతున్నాడు నీ ఉద్యోగంలో? ఎందుకు ఇదిగో నీ చేతి పనిలో నా ప్రభు మేలు చేయలేకపోతున్నాడు? చెయ్యలేక కాదు, నీవు తిరగక నీ వైపు ఇంకా ఆయన తిరగలేదు కాబట్టి. అందుకని ఈ నెల ప్రభు మాట ఇస్తా ఉన్నాడు, నీకు మేలు చేయటానికి నేను నీ వైపు మల్లుకుంటాను. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. నిజమే కదా. నా ప్రభు చేసిన ఈ సృష్టి యావత్తు మంచే. చెడు అనేది ఈ లోకంలో లేనే లేదు. గడియలన్నింటినీ ఆయన శుభకరంగానే ఉంచాడు. దినములన్నింటినీ ఆయన మంచివనే చూశాడు, మంచిగానే చేశాడు ఆయన. మరి ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న నీ జీవితంలో ప్రభు బలలో పాల్గొంటున్న నీవు సంపూర్ణంగా దేవుని వైపు తిరిగి ప్రభు బలలో చేయి వేస్తున్నావా? లేకపోతే ఒకవేళ ఇంకా సగం తిరిగి ఇంకా సగం లోకంలో ఉన్నవన్నీ ఆచరిస్తూ ఉంటే దయచేసి దేవుని సేవకునిగా చెప్తున్నా, ఇందులో మాత్రం చెయ్యి వేయొద్దు. ఎందుకంటే అది పరిశుద్ధపరచబడినది, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని జీవాహారం. అది దేవుని దేహం, రక్తం. మరి నీవు తిరిగితేనే కదా ఆయన నీ వైపు తిరిగేది. మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీవు తిరిగితే ప్రభు తట్టు, నా ప్రభు నీ తట్టు తిరిగి నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మీదట నీ చేతి పనులన్నింటిలో మేలే కలుగుతుంది నీకు. ఇక మీదట నీ బిడ్డల విషయంలో నువ్వు మేలే చూస్తావు. ఇదిగో నీవు భూ పంట విషయంలో నువ్వు పడుతున్న ప్రయాసకు తగిన ఫలం, ఇదిగో నీ కష్టార్జితం అది మేలుకరంగానే మార్చబడుతుంది.
నీవు ఒక్క తీర్మానం దేవుని వైపు సంపూర్ణంగా తిరిగి నువ్వు ఆయన వైపు అడుగులువై నా ప్రభు నీ వైపు తిరిగి నీకు మేలు చేయబోతున్నాడు. కాస్త బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. ఒకటి, ఆయన మన వైపు తిరిగితే మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. రెండో మాటగా చూడండి, ఎందుకు ఆయన మన వైపు తిరగాలనుకుంటున్నాడు? కీర్తనలు 90:13 చదవండి. కీర్తనలు 90:13. కీర్తనలు 90వ కీర్తన 13వ వచనం. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. గమనించండి, ఎవరు ఈ మాట అంటున్నారు? నా మాటలు వినాలి. ఏమంటున్నాడక్క? యెహోవా తిరుగుము, తిరగాలి నీవు. ఎంతవరకు తిరగకయుందువు, ఎంతవరకు నీవు మా వైపు తిరగకుండా ఉంటావు? ప్రశ్న వేస్తున్నాడు దేవునితో. ఎవరు చెప్పండి గట్టిగా? ఎవరు? మోషే. 90వ కీర్తన పైన దైవజనుడు మోషే చేసిన ప్రార్థన. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, ఎందాక నువ్వు తిరగకుండా ఉంటావు? నువ్వు తిరగాలి మా వైపు. ఎందుకని? నువ్వు తిరిగితే మా బానిసపు సంఖ్యలు తెంపబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిస బతుకుతున్నామయ్యా. ఎంతకాలం నీవు మా వైపు తిరగకుండా ఉంటావు? మేము అనుభవిస్తున్న ఈ బానిసత్వం నువ్వు చూస్తున్నావు కదా, ఒక్కసారి నువ్వు తిరగాలి. ఎంతగాక నువ్వు తిరగకుండా ఉంటావని ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవునితో. ఈరోజు దేవుని సేవకునికి అదే చెప్తున్నాను, ఆయన మన వైపు తిరిగితే మనకు విడుదల కలుగుతుంది. ఆమేన్. ఒకటి, ఆయన మన వైపు తిరిగితే మనకు మేలు కలుగుతుంది. రెండోదిగా బైబిల్ చెబుతుంది, ఆయన మన వైపు తిరిగితే మనకు విడుదల కలుగుతుంది. అది 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి నువ్వు అనుభవిస్తున్న రోగం ఏదైతే ఉందో, నువ్వు అనుభవిస్తున్న శోధన ఏదైతే ఉందో, నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాటిలో నా ప్రభు నీకు విడుదల ఇచ్చును గాక. కాస్త బిగ్గరగా చెప్పండి. ఈ మార్చి నెల ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు మన వైపు మల్లుకొని మనము కలిగి ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి ప్రభువే విడుదల కలుగు చేయను గాక. ఎవరో ఒక సహోదరుడు అత్యవసరంలో వచ్చి, అన్న ఒక 10,000 ఎవరా అని అడిగారంట. సర్లే ఒక 10,000 ఇచ్చాడు. ఇంకొక సహోదరుడు అడిగాడంట, అన్న కొంచెం ఇబ్బందిగా ఉంది నెలాఖరన్నా, ఇంకొక 10,000 సర్దరా అని. సరే ఇంకొక 10,000 సర్దాడు. ఒక 20,000. ఆ 20,000 అతను ఎలా ఇచ్చాడనంటే, క్రెడిట్ కార్డులోంచి తీసుకో ఏదో చేసి ఇచ్చాడంట. నెల అయిపోయింది, నెల తర్వాత ఇస్తాన్నారు ఇవాళ. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఈ 3 నెలలకి 4 నెలలకి అది సుమారు 70,000 దాకా అయిపోయింది. అవుతుందట బాబు. బ్యాంక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వడ్డీ డిపార్ట్మెంట్ వాళ్ళు. 3 నెలలు ఇంకా ఎక్కువ నెలలో అయ్యింది. ఆయన స్తోమత చాలా చిన్నది. ఇప్పుడు నేను అంటాను, వాళ్ళు ఇస్తారు ఇవాళ కాకపోతే రేపు ఇస్తారు. ఎంత ఇస్తారు? వాళ్ళు తీసుకున్నది ఇస్తారు 20,000. కానీ అది పెరిగి ఎంత అయింది? 70,000 పైన అయిపోయింది. ఇప్పుడు ఆయనకి తలకు మించిన భారంగా ఉంది. రాత్రి నిద్రపడట్లా, పగలు తింటల్లా. భార్య వచ్చి నా దగ్గర ఏడ్చింది, అయ్యా ఇది పరిస్థితి అయ్యా. నేను ధైర్యంగా ఉండమని చెప్పండి, ప్రభు ఏదో ఒక మేలు చేస్తాడులే అని చెప్పాను. ఇది ఆ సభలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనబడి ప్రార్థన చేద్దాం, ఆయన బాధలో ఉన్నాడని సంగతి తెలిసి వెళ్ళి, అన్న ఏ టెన్షన్ పడుతున్నారంట, ఏంటి సంగతి అంటే ఇది చెప్పాడు. మరి ఏం చేయాలనుకుంటున్నావు అన్న? ఏం చేయనన్నా, ఎక్కడో చోట అప్పో తీసుకొచ్చి ముందు కట్టేయాలి, అవి పెరిగిపోతున్నాయి ఆగట్లేదన్నా అవి. అవునా, సరే అయితే అలా కాదు, ఇలా చేసుకో, సెటిల్మెంట్కి వచ్చుకో. ఉన్న దాంట్లో నువ్వు ఎక్కడో చోట తెచ్చినా మళ్ళీ కట్టాల్సిందే కదా, సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో. నువ్వు సెటిల్మెంట్కి వచ్చి ఏదో ఒకటి తీర్చుకుని ఏదో ఒకటి చేసుకో, అలా కాదు ఇలా అని చెప్పడం జరిగింది. అతను అన్నాడు, సరే అన్న మీరు ప్రార్థన చేయండి, ప్రభు మేలు చేస్తాడు అని. అద్భుతం ఏంటంటే, ఏ సమస్యలతో బాధపడుతున్నాడో విడుదల కొరకు ఈరోజు మనిషి జీవితాన్ని ఏమంటే ఎన్నో రకాల పరిస్థితులు పట్టుకుని వేధిస్తూ ఉన్నాయి. అవునా కాదా? సరే ఆయన సంగతి అది. మరి మీ సంగతి
మాకు అటువంటివి ఏమి లేవండి అంటారా? అటువంటివి కాకపోతే ఇంకొకటి, అటువంటివి కాకపోతే ఇంకొకటి, కుటుంబంలో ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, పిల్లలతో సమస్య, యజమానితో సమస్య. నిజమే కదా? ఎంతకాలం? అందుకునే ప్రభు అంటాడు, మోషే అంటాడు, నువ్వు తిరగాలి. ఎంతకాలం నువ్వు తిరగకుండా ఉంటావు? ఒక్కసారి తిరిగి మా వైపు నువ్వు, మేమున్న స్థితిలో నుంచి మీరు మాకు విడుదల ఇవ్వాలి. ఈ మార్చి నెలలో నా ప్రభు సంపూర్ణంగా మన వైపు తిరిగి మనమున్న ప్రతి పరిస్థితుల్లో విడుదల దయచేయను గాక. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడో చోట మనిషి ఏదో ఒక స్థితిలో చిక్కబడతా ఉన్నాడండి. ఏదో ఒక స్థితిలో, అది చిన్నదో పెద్దదో, ఏదో ఒక పరిస్థితుల మధ్య చిక్కబడిపోతున్నాడు. అందులోంచి బయటపడే మార్గం కనిపించట్లా. అందుకనే ప్రభు అంటాడు, నేను ఈ వైపు మల్లుకుంటా. దేనికోసమో తెలుసా? నేను మీ వైపు తిరగాలి అని అంటే, మేమున్న స్థితిలో మాకు విడుదల కలగాలి. నిజమైన వైపు తిరిగాడు మోషే. ప్రార్థన ఆలకించిన ప్రభు తిరిగాడు. నిజమే కదా? వారి వైపు తిరిగాడు. వారి కష్టకాలంలో ప్రభు వారిని ఆదుకున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ గొడవ ఇక్కడది కాదండి, పూర్వకాలం నుంచి ఉంది గొడవ. ఏం గొడవ? మాంసాహారం. ఆకుకూరలు, పప్పు కూరలు పెడితే అసలు ఎవరు తినట్లేదంట. మోషే అందుకని మొరపెట్టాడు, నా వైపు నువ్వు తిరగాలి, మా వైపు తిరగాలి. వీళ్ళు ఇసుకేస్తున్నారు. ఈ కరువు ఎంతకాలం, ఈ సమస్యలు ఎంతకాలం, మేమున్న ఈ పరిస్థితుల నుంచి విడుదల కలగాలని మొరపెడుతూనే వచ్చాడు. ఎందుకంటే లక్షల మంది ప్రజలు నడిపించడం అంత సామాన్యమైన విషయం కాదు. నా ప్రభు తిరిగాడు, బండ నుంచి నీరు ఇచ్చాడు. ఆమేన్. నా వైపు తిరిగాడు, వారి ఆశలను తీర్చి కడుపార తినేట్లుగా వారికి మాంసాహారము పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమే కదా? నా ప్రభు వారి వైపు తిరిగాడు, వారి శత్రులపై నా ప్రభు విజయం ఇచ్చాడు. నా ప్రభు వారి వైపు తిరిగాడు కాబట్టి వారి ఎదుట ఉన్న ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఆయన మన వైపు తిరిగితేనే కానీ మన పట్ల కార్యం అనేది జరగదు. అందుకునే ఈయన మాట ఇస్తున్నాడు, నేను మీకు మేలు చేయటానికి నీ వైపు తిరుగుతున్నాను. మనం అడుగుతున్న కార్యములు మరెక్కువగా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ధైర్యము కలిగి వెళ్ళండి. ఈ మార్చి నెలలో ప్రభు మన వైపు తిరిగి ఆయన కార్యములు జరిగించునుగాక. నేను 2 మాటలు రాసుకున్న, 2వ పాయింట్లో, ఒకటి విడుదల, రెండవది సమృద్ధి. ఆయన మన వైపు తిరిగితే కలిగేది ఒకటి విడుదల, రెండవది సమృద్ధి. మోషే అందుకునే అడిగాడు, ఒకటి విడుదల కలగాలి సమస్యలలో, రెండోది సమృద్ధి కలగాలి. తరుముతున్నాడు ఫరో. ప్రభువా ఒక్కసారి నువ్వు వైపు తిరగాలి. ఎన్ని వ్యతిరేకతలో మోషే అందుకనే గొప్పవాడయ్యాడు, అన్నిట్లో నిలిచి. ఎన్ని వ్యతిరేకతలు. నిజమే కదా? ఎర్ర సముద్రం ముందు నిలబడి దేవుణ్ణి అడిగింది ఒకటే, ప్రభువా ఈ ప్రజలేమో నన్ను అప్పగిస్తారంటున్నారు ఫరోకి. ఇదిగో వెనకమాలేమో ఫరో వస్తున్నా, ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది. నీ ఒక్కసారి తిరగాలి మా వైపు. నిజమే. అతడు, ఎందుకు నువ్వు మొరబెడుతున్నావు, ఆగావు ఎందుకు, సాగిపో అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే అప్పటికే ప్రభు మోషే పక్షమున తిరిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో నా ప్రభు మన తట్టు తిరిగి ఈ నెల మనం కలిగి ఉన్న ప్రతి వాటిలో నుంచి విడుదల దయచేయునుగాక. మనము కలిగి ఉన్న ప్రతి కరువు ఇరుకుల నుండి మనకు సమృద్ధిని కలుగు చేయునుగాక. హల్లెలూయా. నమ్మి విశ్వసించి వెళుతున్న వారందరి వైపు నా ప్రభు మల్లుకుని వారి జీవితంలో విడుదల దయచేయునుగాక. నేను ఇప్పటికీ ఒకటి మేలు చేయడానికి ప్రభు మల్లుకుంటున్నాడు, రెండోది కలిగిన జీవిత పరిస్థితుల నుంచి మనకు విడుదల దయచేయడానికి ప్రభు మన వైపు మల్లుకొనుగాక. నేను ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు,
నీతో కూడా నేను తిరిగి రాను, నేను తిరగను నీ వైపు. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా. ఈ రెండు మాటలు మీ మధ్యలో ఉంచుకోండి. పాత నిబంధన కాలంలో అయినా ఈ కాలంలో అయినా ప్రభు తన సేవకుణ్ణి తనకు ప్రతినిధిగా ఈ లోకంలో నిలబెట్టుకున్నాడు, తనకు ప్రతినిధిగా. ఇప్పుడు సమూయేలు వెళ్ళిపోతూ ఉంటే సౌలు అంటాడు, నా వైపు తిరగవా ఒకసారి, నా వైపు తిరగవా ఒకసారి, నా వైపు తిరగవా ఒకసారి. ఎందుకని ఇన్నిసార్లు అడుగుతున్నాడు? నువ్వు తిరిగి ఒక మాట చెబితేనే కానీ ఇంకొక అడుగు వేయడానికి నాకు అవకాశం లేదు. దేవుని ఆలోచన సేవకుని ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు సమూయేలు ద్వారా. కానీ సౌలు దేవుని వైపు తిరగల, మనుషుల వైపు తిరిగాడు. బెన్యామీను గోత్రంలోనే చాలా అల్పమైన వాడు సౌలు. అంత అల్పుని తీసుకుని వచ్చి అభివృద్ధి పరుస్తూ ఆశీర్వదిస్తూ సింహాసనం ఎక్కిస్తే ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిన తర్వాత అతనికి అధికారము చేతికి వచ్చినప్పుడు నన్ను ఎవరు ఏం చేయగలుగుతారన్న ఆలోచనతో తనకు నచ్చినట్లు మెచ్చినట్లు చేయటం ప్రారంభించాడు. అప్పటి వరకు ఎంతో బలంగా ఉన్న సౌలు ఎప్పుడైతే దేవుడు తన చుట్టూ తిరగటం, తన వైపు తిరగటం మానేశాడో, సమూయేలు సౌలు ఎద్దుకు రాకుండా మానేశాడో, సౌలు బలహీనుడైపోయాడు. నిజమే కదా? ఎవరు ఫిలిస్తీయుడైన గొల్యాతు వస్తే రాజు ముందు నిలబడి యుద్ధం చేయాల్సిన వాడు ఇంట్లో పడుకున్నాడు భయంతో. ఒకప్పుడు బలము కలిగిన వాడై యుద్ధము చేసి రాజ్యాన్ని అభివృద్ధి పరిచిన వాడు ఈరోజు బలహీనుడై భయముతో ఇంట్లో పడుకుంటున్నాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన వైపు తిరిగి లేడన్న సంగతి తనకు తెలుసు. నేను ఆఖరి మాటగా చెప్తున్నాను, దేవుడు ఎవరి వైపు తిరుగుతారో వారు ఆత్మ బలము కలిగి ఉంటారు. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు వరకు దేవుని ఆత్మ బలముగా దిగివచ్చి ఆ మాటలు చాలా చోట్ల రాబడి ఉన్నాయి. సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చి, సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చి అన్న మాటలు రాయబడిన మాటలు ఏమంటే, ఎప్పుడైతే సమూయేలు సౌలును విడిచి వెళ్ళిపోయాడో, సమూయేలు సౌలు వైపు తిరగటం మానేశాడు, యెహోవా ఆత్మను అతను విడిచి వెళ్ళిపోయాను. ఈరోజు దేవుని సేవకునికి అదే చెప్తున్నాను, దేవుడు నీ వైపు తిరిగితే నువ్వు ఆత్మ బలము కలిగి ఉంటావు, దేనికి నువ్వు భయపడవు. దేవుడు దావీదు వైపు తిరగటం ప్రారంభించాడు, సౌలు వైపు తిరగటం మానేశాడు. కాబట్టి దావీదు బలము గలవాడై హల్లెలూయా గొల్యాతును చంపగలిగాడు. దావీదు బలము గలవాడై ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడుదల కలుగు చేయగలిగాడు. బాలుడే, శక్తి లేనివాడే, కానీ ఆత్మ బలము చేత జయముతో నడిపించబడుతున్నాడు. ఈరోజు దేవుని సేవకునికి ఆఖరి కదే చెప్తున్నాను, మనం ఈ లోకంలో బలము కలిగి ఉండాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి వస్తుంది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా హల్లెలూయా. నా దేవుడు పరీక్షలు రాస్తున్న వారికి ధైర్యం ఇచ్చునుగాక, వ్యాపారాలు చేయుచున్న వారికి ధైర్యం ఇచ్చునుగాక, ఉద్యోగాలు చేయుచున్న వారికి ధైర్యం ఇచ్చునుగాక. మరి నిజమే, ఆఖరిదిగా ఇదిగో కుటుంబ జీవితాలు నడుపుకుంటున్న నా బిడ్డలందరికీ, దేవుని బిడ్డలందరికీ, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా ప్రభు ధైర్యం ఇచ్చునుగాక. నిజమే కదా? ఎలా లాగాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా నడిపించుకోవాలో తెలియక చాలామంది కృంగిపోతూ, భయం, ఆ భయమే నీ సమస్త కీడులకు మూలం, ఆ భయమే నీ బలహీనతలకు మూలం, ఆ భయమే నీ జీవితానికి నష్టం. భయపడువాడు, పిరికివాడు దేవుని రాజ్యానికి వారసుడు అసలు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. దేవుడు అటువంటి వాడు వాళ్ళ వైపు తిరగడు. దావీదు ఆత్మబలము గలవాడై సింహాసనం ఎక్కెను. కాస్త బిగ్గరగా చెప్పండి. ఈరోజు తిరిగి మరలా ప్రభు మన వైపు తిరిగి మనకు ఆత్మ బలం ఇచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది చూస్తే భలే అనిపిస్తుంది, ఏమనంటే వాళ్ళ పరిస్థితులు చిన్నగానే ఉంటాయి, కానీ వాళ్ళ ఆత్మలో ఎంతో బలం కలిగి ఉంటారు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, సరైన ఉద్యోగ వ్యాపారాలు ఉండవు, సరైన పరిస్థితులు ఉండవు, కానీ వారు చూస్తే ఎంత బలంగా ఉంటారో ఆత్మీయతలో. మామూలుగా ఈరోజు ఒక వ్యక్తి ధైర్యంగా బలంగా ఉండాలంటే
వెనకమాల ఏదో ఒకటి ఉండాలి. జోబులో డబ్బులు ఉంటే ఎట్టా ఉంటాం మనం? మాట్లాడరేంటండి? జోబులో బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, మా బ్యాగ్లో డబ్బులు ఇవ్వండి అన్నట్టుగా చూస్తున్నారు. ఉంటే ఎక్కడ ఎందుకు ఉంటాం మనం? కొట్లో ఉంటాం కదా. మరి నిజమే కదా, ఏ బట్టలు కొనుక్కోవాలా, ఎక్కడ ఉంటాం, నిజమే కదా. ఏమి ఈరోజు జేబులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, అబ్బా కలకలాడిపోతూ ఉంటుంది మొహం అండి. అసలు ఆ సంతోషాన్ని పట్టగలుగుతామా? డోక్రా లోన్లు వచ్చినట్టున్నాయి. నవ్వుతున్నారు చూడండి. ఎందుకనంటే ప్రార్థన చేయించుకుంటారు కాబట్టి. ఇంకా అయ్యే అంత వరకు కలకలాడిపోతారు. అవగానే ఏంటమ్మా అట్టా ఉన్నామంటే, ఏం చేయనయ్యా, అప్పు అయిపోయాం, కట్టుకోవాలయ్యా. మొన్న వచ్చినాయి కదమ్మా అంటే, ఏం చేసామంటే మెల్ల గొలుసు కొనుక్కున్నానయ్యా, ఏదికి ఉంగరం కొనుక్కున్నానయ్యా. మరి అప్పులు ఉన్నాయి కదమ్మా అంటే, అయ్యేనయ్యా. నిజం. ఈరోజు మనిషి జీవితం నేను కొన్ని వింటున్నప్పుడు నా నవ్వాల్సింది. అసలు ఎవరైనా ఇరుకులో ఉన్నప్పుడు వచ్చిన వాటిని కట్టుకుని ప్రశాంతంగా ఒడ్డున పడకుండా ఇంకా చేసి నిజమే, వాస్తవమే చెప్తున్నాను. మనిషి జీవిత పరిస్థితులు ఎలాగున్నాయంటే ఈరోజు బలహీనమైన స్థితిగానే ఉంది. ఉంటే ధైర్యంగా ఉంటాడు, లేకపోతే ఈ జీవితం ఎందుకు, 4 పొగడుదలు పొగిడామనుకోండి, ఇంకా అంతే సంగతి, బోరుబ్బినట్టు ఉబ్బిపోతాడు మనిషి. అదే 4 మాటలు ఏదైనా కాని మాటలు మాట్లాడామని, కాని మాటలు అంటే అతను కొంచెం హెచ్చరికో లేకపోతే గద్దింపబాడడం అనుకోండి, ఇంకంతే సంగతి. ఆ మొక్కలను నవ్వే చూడడం. అసలుగా నేను అంటాను, బలహీనులు వీళ్ళందరూ కోపాన్ని గెలవలేకపోతున్నారు. కోపాన్ని గెలవలేని బలహీనులు. చిన్నదానికే నిజం. ఈరోజు నా ప్రభు తిరిగి ఆత్మబలము చేత ఈ నెలంతా వాటిని గెలుచుదుముగాక. లోకములో ఉన్న వాటికి ఓడిపోతున్నాడు. బలము కలిగి ధైర్యవంతుడై బ్రతకవలసిన వాడు. చావు ఎదురుగా ఉన్నా చావుకు భయపడకుండా వెళ్ళాడు యేసు ప్రభు. నేను గత రాత్రి ఒక అన్నతో అదే చెప్పాను. ఏమనంటే, మనల్ని చూసి మనల్ని చూసిన వారు మన దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలి. మనం పిరికి వారమైతే మన దేవుడు కూడా ఏం మాట్లాడరు. మరి నిజమే కదా. నా దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తులో అసలు భయం అనేది లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పిరికితనం అనేది లేనే లేదు. ఆయన వారికి భయపడి అనే మాట ఎక్కడ రాయబడలేదు. ఆయన మరణమునకు భయపడ్డాడు అని రాయబడలేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఫాలో అవుతున్నప్పుడు ఆయనలాగా మనం ఉండాలి కదా, అవునా కాదా? మరణమును గెలిచిన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ద్వారా తిరిగి మనము ధైర్యము గలవారమై ఈ నెలంతా ఆయన మన వైపు తిరిగి మనకు ఆత్మ బలమినిచ్చి మన జీవితంలో ఎక్కడ ఓడిపోయామో తిరిగి జయ జీవితంతో నడిపించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 3 మాటలు ప్రభు చెప్తున్నాడు. ఇదిగో నేను నీ వైపు మల్లుకుంటాను, ఎందుకంటే నీకు మేలు చేయటానికి. నేను నీ వైపు మల్లుకుంటాను, ఎందుకో తెలుసా? నీకు విడుదలనిచ్చి నీకు సమృద్ధినివ్వటానికి. 3వదిగా చెప్తున్నాడు, ఇదిగో నేను నీ వైపు మల్లుకుంటాను. దేనికోసమో తెలుసా? నీకు ఆత్మ బలం ఇవ్వటానికి. అల్లాడుతున్నాడు సౌలు, నా వైపు తిరుగు, నా వైపు తిరుగు, నా వైపు తిరుగు అని. నేను తిరగను. ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరగలా, మనుషుల వైపు తిరిగావు. కష్టకాలంలో కూడా దావీదు దేవుని వైపు తిరుగుతున్నాడు కాబట్టి సౌలును విడిచి వెళ్ళిన దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వస్తా ఉంది. ఒక్కడి గుర్తుంచుకోండి, సౌలును వెళ్ళినట్లుగా దేవుని ఆత్మ మనం విడిచి వెళ్ళదా? వెళుతుంది కదా. మనలో దేవుని ఆత్మ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? మనం ఆత్మ బలము కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నీవు నా వైపు మల్లుకో, మేలు చేయటానికి నేను నీ వైపు మల్లుకుంటాను. నా వైపు నువ్వు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను. ప్రభు స్పష్టంగా చెప్పారు. ఈ మార్చి నెలలోనైనా ప్రభువా నీ వైపు నేను తిరుగుతాను అని చెప్పండి, నీ వైపు నేను మల్లుకుంటానని చెప్పండి. ఈ దినమందే నా ప్రభు నీ వైపు మల్లుకొనుగాక.
నీ వైపు తిరిగి నా ప్రభు నీకు మేలు చేయునుగాక. నీ వైపు తిరిగి నువ్వు ఉన్న ప్రతి పరిస్థితులు నీకు విడుదలిచ్చునుగాక. నువ్వు కలిగి ఉన్న కరువులో నీకు సమృద్ధిని కలుగు చేయునుగాక. నా ప్రభు నీ వైపు తిరిగి నీకు ఆత్మ బలమును కలుగు చేయునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, జీవిత పయనములో ఎదురవుతున్న ప్రతి స్థితిని ఎరిగిన దేవుడివయ్యా. పరిశుద్ధుడివి, మహోన్నతుడివైన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ నెల ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధన దినాన మీరు మాతో మాట్లాడి మాట కొరకు స్తోత్రం ప్రభువా. ఎక్కడ మేము నీ వైపుకు మల్లుకుండటం మాని ఉన్నామో ప్రభువా, అయ్యా అట్టి స్థితి నుంచి విడిపించి ఆరాధనలో కూడి ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలు ప్రభువా మరలా తండ్రి అయ్యా పోగొట్టుకున్న ఆత్మీయతను కలిగి అయ్యా నీ వైపే మల్లుకొని, అవును మేము నీ వైపు మల్లుకున్నప్పుడు నీవు మా వైపు నాయన అయా మల్లుకునే దేవుడుగా, మేలు చేసే దేవుడుగా ఉన్నావయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమృద్ధితో నడిపించే దేవుడుగా ఉన్నావు ప్రభువా. అవును తండ్రి, నీ వైపు మేము మల్లుకోలేక అనేక భయాందోళన చేత తరమబడుతున్న స్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అట్టి స్థితి నుండి సంపూర్ణ విడుదల పొందుకొని ప్రభువా ఆత్మ బలము చేత ముందుకు నడిపించబడగలుగునట్లుగా సమృద్ధైన కృపతో తండ్రి నీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ నీ వైపుకే నాయన మా ఆలోచన, మా ప్రతి తలంపు, మా ప్రతి స్థితి మల్లుకుని మేము నాయన జీవితయ్య పయనములో ముందుకు కొనసాగగలుగునట్లుగా నీ కృప సమృద్ధిగా ఇచ్చి నడిపించమని ఇప్పటి వరకు నీ సేవకుని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములు. ప్రతి మాట మా హృదయంలో పదిలపరచమని వేడుకుంటూ వాక్యానుసారంగా మేము అయా జీవించగలిగే కృపను కూడా ఆత్మ సహాయాన్ని అందించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాక్కుకై వందనాలు. నెల నెల మాట ఇచ్చి పంపుతున్నావయ్యా. ఉపవాస ప్రార్థన ముగింపులో మీరు మాకు మాట ఇచ్చారు. ఉపవసించి నా వైపు మీరు మల్లుకున్నారు కాబట్టి ఇదిగో మేలు చేయడానికి నేను నీ వైపు మల్లుకుంటానని ఈ మార్చి నెలకు వాగ్దానం దయచేసావు. నీకు వందనాలు దేవా. నిజమే, నీవు మా వైపు మల్లుకుంటేనే కానీ మాకు మేలు కలగదయ్యా. మీరు మా వైపు మల్లుకుంటేనే కానీ, మా వైపు తిరిగితేనే కానీ మా జీవితంలో మేము అనుభవిస్తున్న సమస్యలకు విడుదల కలగదు, కరువులో సమృద్ధి కలగదు నాయన. నిజమే తండ్రి, ఈ మాటలు మా పట్ల మీరు నెరవేర్చమని కోరుకుంటున్నామయ్యా. అంతేకాదు, నీవు మా వైపు తిరిగితేనే కానీ ఆత్మ బలాన్ని మేము పొందుకోలేం. మాకు దూరంగా ఉండొద్దయ్యా, మాకు విముఖుడిగా ఉండొద్దు. మా వైపు తిరగండి నాయన, మమ్మల్ని మీరు బలపరచమని కోరుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో నీ కొరకు బలవంతులమై బ్రతకాలని ఆశ ఉంది నాయన. అటువంటి స్థితి ఈ దినం అడుగుపెట్టిన మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటున్నాను. మానసికంగా అయా నా తండ్రి, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలవంతులుగా చేసి నీ ఆశీర్వాదంతో నడిపించమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉంటూ పరిపూర్ణమైన మనసుతో ఆయన వైపు మల్లుకుంటుండగా ప్రభు మన వైపు మల్లుకొని మనకు మేలు చేయునుగాక. ఆమేన్.